దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడైన యేసయ్య శుభనామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మృతుల పునరుద్ధానము అనే సిద్ధాంతపరమైన 5వ పునాది రాయిని గూర్చి పరిశీలన చేయబోతూ ఉన్నాం. గమనించాలి, సిద్ధాంతపరమైనటువంటి సంగతులను గూర్చి మనము కొన్ని దినాలుగా వాక్య పరిశోధనలో ముందుకు మనం సాగుతూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయములో సిద్ధాంతపరమైనటువంటి సంగతులను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు, వ్రాయించాడు. అందులో 5వ పునాది రాయి మృతుల పునరుద్ధానము చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. మీరును చాలా జాగ్రత్త వాక్య పరిశోధనకు పూనుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పునాదులను గూర్చినటువంటి బోధ తప్పనిసరి. సంఘాలలో మనము నేర్పించాలి, తెలియచేయాలి. అప్పుడే సార్వత్రిక క్రైస్తవ సంఘంలో తడబాటు అనేది తొలగిపోతుంది. సిద్ధాంతపరమైన విషయాలలో ఎప్పుడైతే మనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి, ఆ సిద్ధాంతములోనికి మనం వెళ్ళగలుగుతాము. ఇక తడబాటు అనేది ఉండదు. సరైనటువంటి సిద్ధపాటు అనేది కలుగుతుంది. ఎందుకంటే సిద్ధాంతపరమైన తడబాటు అనేది తొలగిపోతే విశ్వాస విషయమైన ఐక్యత కలుగుతుంది. అందరూ ఐక్యపరచబడతాం. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయములో, పునాది విషయములో ఖచ్చితమైనటువంటి సమాచారము అనేది మన దగ్గర ఉండాలి. లేఖన ప్రకారమైన సమాచారం అంటే సిద్ధాంతపరమైనటువంటి బోధ విషయములో పూర్తి అవగాహన కలిగిన నాడు ఈ అనిశ్చితి తొలగిపోతుంది, ఈ గందరగోళం తొలగిపోతుంది, తడబాటు తొలగిపోతుంది. ఏక విశ్వాసములోనికి రాగలుగుతాం. పరిశుద్ధుడైనటువంటి దేవునిలో ఆయన అనుకున్న రీతిలో సంపూర్ణ సిద్ధిని మనం పొందగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ సిద్ధాంతపరమైన విషయములో చాలా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ అంశములోనికి వెళుతున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలు
ధ్యానాంశంగా చదువుకుందాం. 4-5 వచనాలు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీవు మాకు బయలుపరచుచున్న సిద్ధాంతపరమైన సంగతులను మేమందరమును తండ్రి తేటగా గ్రహించున్నట్లు మా యొక్క హృదయములను తెరవండి. తేటగా ప్రభువ వాక్యమును చూచున్నట్లు మా కన్నులకు వెలుగు నిమ్ము. వెలిగించబడిన నేత్రములతో సత్యమును తండ్రి మేము చూచి ఎఫెసీ పత్రిక 4:11 చెప్పబడిన ప్రకారంగా విశ్వాస విషయమైన ఐక్యతను సాధించి నీ ద్వారా బహుమానము నొందుటకై నీ దయను కృపను అనుగ్రహించుమని ప్రభువా వేడుకుంటున్నాను. ఇప్పుడే చదవబడిన లేఖనమును నీవే మాకు విరిచి వడ్డించి శక్తిని బలమును దయచేయమని యేసును అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మృతుల పునరుత్థానము అను 5వ సిద్ధాంతపరమైన పునాది రాయిని గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం. పునాది అనేది ఎందుకు అవసరము మనం ముందు జరిగినటువంటి ఎపిసోడ్స్లో తేటగా మనము గ్రహించగలిగాం. పునాది అనేది అత్యవసరము అన్న విషయం లేఖన పరిశోధనలో మనం నిర్ధారణలోనికి రాగలిగాం. అయితే ఇది 5వ విషయము, 5వ పునాది రాయి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం 2వ వచనములలో చెప్పబడిన విషయం. 5వది మృతుల పునరుద్ధానము అని చెప్పబడినది. అంటే పునరుద్ధానమును గూర్చి దేవుడు పునాది రాయిగా ఎంచాడు అంటేనే ఈ విషయములో, మృతుల పునరుత్థానమును గూర్చిన విషయములో ఈనాడు చాలా తడబాటు అనేది ఉన్నది. గందరగోళము అనగా విశ్వాసులకు సరి అయినటువంటి అభిప్రాయము అనేది లేదు అనే విషయము అర్థమవుతూ ఉన్నది. గనుకనే పునాది రాయిగా దేవుడు
ఈ 5వ పునాది రాయిగా మృతుల పునరుద్ధానమును గూర్చి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది పునాది కనుక సాతాను ఏం చేశాడంటే దీనిని గూర్చినటువంటి తడబాటును సంఘములో నెలకొల్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. వాడు ఎంతగా విశ్వాసుల యొక్క మనస్సులను చెరిపాడు అంటే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే 12వ వచనము నుండి క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూసారా, సాతాను ఎంత భయంకరమైనటువంటి కుట్రను పన్నాడో. మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అంటే కొందరు మృతుల పునరుద్ధానము లేదని ప్రకటించడి బోధ ఆనాడే ప్రారంభమైనది. ఆనాడే మొదటి శతాబ్దములోనే మృతుల పునరుద్ధానము విషయములో ఈ యొక్క తడబాటును సాతాను సృష్టించడం అనేది జరిగింది. గమనించండి, వాడెందుకు ఈ విషయములో జోక్యం చేసుకున్నాడు అంటే మృతుల పునరుద్ధానము అనున్నది పునాది రాయి అని లేఖనములో స్పష్టీకరించబడినది. అంటే వాడు పునాది బోధల మీద దాడి చేస్తున్నాడు. గమనిస్తున్నారా? ముఖ్యమైన మూలరాయి నజరేయుడైన యేసునాథుడు. ఆయనను పాడు చేయడము ఎవని తరము కాదు. ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ముఖ్యమైన మూలరాయి ఒక వ్యక్తి. వాడి పప్పులు అక్కడ ఉడకవు. వాడికి అది సాధ్యమే కాదు. అయితే మిగతా సిద్ధాంతపరమైన 6 పునాది రాళ్ల జోలికి వచ్చాడు. వాడు బోధల జోలికి వచ్చాడు. బోధను పాడు చేయాలని వాడు కంకణం కట్టుకున్నాడు. గనుకనే పునాదులను పాడు చేసే పని పెట్టుకున్నాడు వాడు. అందులో ఒక కీలకమైనది మృతుల పునరుద్ధానము. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయములో వాడు ప్రత్యేకముగా ఈ బోధను పాడు చేయడానికి పూనుకున్నాడు అని చెప్పడానికి ఇక్కడ లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఎలాగూనంటే ప్రజల హృదయాలలో, సంఘ సేవకులలో, బోధకులలో ఈ తడబాటును వాడు తీసుకొని వచ్చాడు. మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు అన్నాడు. అంటే పునరుద్ధానము లేదు, పునరుద్ధానము అక్కరలేదు, పునరుద్ధానము అవసరమే లేదు అనే ఒక బోధ తయారయ్యింది. ఒక బోధ తయారయ్యింది. గమనించాలి, పునరుత్థానమును గూర్చి ఖచ్చితముగా ప్రతి విశ్వాసికి తెలిసి ఉండాలి అనేది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న బోధ అయితే, అసలు పునరుద్ధానమే లేదు అనే కొత్త బోధను వాడు తీసుకొచ్చాడు. అర్థమవుతుందా?
అసలు పునరుద్ధానమే లేదు అని ఒక గందరగోళమును సంఘములో వాడు సృష్టించాడు. దీని విషయమై దేవుని బిడ్డలారా, లేఖనమేమి చెప్పుచున్నది? మనము పరిశోధనకు పూనుకోవాలి. లేఖనము ఈ విషయములో ఏమి నిరూపిస్తున్నదో దానిని మనము అంగీకరించాలి. లేఖనము మాట్లాడుతూ ఉన్న సాక్ష్యమేమిటో మనం జాగ్రత్తగా పరిశీలనకు ముందుకు సాగిపోవాలి. ప్రతి ఒక్కరూను మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వచనమును చూచి తీరాలి. అప్పుడే సత్యదేవుని యొక్క సార్వత్రికముగా మనము కలిగి ఉండవలసిన ఆ పునాది బోధ మనకు అర్థమవుతుంది. ఈ పునరుత్థానమును గూర్చి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూడాలి. అదే 15వ అధ్యాయములో, మొదటి కొరింథీ పత్రికలో అదే 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 20 నుండి కొన్ని వచనాలు చదువుదాం మనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 21వ వచనం, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. 23వ వచనం, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. గమనించాలి, ప్రథమ ఫలము క్రీస్తు అని వ్రాయబడింది. 20వ వచనంలో, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. 23వ వచనం, ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసునాథుని పునరుత్థానమును గూర్చి నేను ఇప్పుడు చెప్పనవసరం లేదు. అది ఒక మరల విస్తారమైనటువంటి ప్రసంగం అవుతుంది. మన దృష్టి మొత్తం మృతుల పునరుద్ధానము మీదనే మనం కేంద్రీకరించాలి. ఈ పునాది బోధ విషయములో ఒక అవగాహనలోనికి మనం రావాలి. దీని మీద దృష్టి మనం పెట్టాలి. దాని మీద మనం దృష్టి పెట్టాలంటే 23వ వచనాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే, ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. తన తన వరుసలోనే బ్రతికింపబడును. గమనించాలి, తన తన వరుసలో మృతుల పునరుద్ధానమును గూర్చి ప్రముఖంగా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఈ పునరుద్ధానమును గూర్చి ప్రవక్త అయిన దానియేలు ప్రవచించడము జరిగింది. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయము చూద్దాం మనం. లేఖనాలను లేఖన కాంతిలో మనము ఈ మృతుల పునరుద్ధానమును గూర్చిన పునాదిని గూర్చి మనం తెలుసుకోవాలి. లేఖన కాంతిలో చూడాలి. చూడాలంటే స్పష్టంగా మనకు కనబడాలి అంటే కన్నులకు వెలుగు కావాలి.
కన్నులు వెలిగించబడితేనే ఇందులో దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. హృదయము తెరవబడాలి, కన్నులను వెలిగించబడాలి. అప్పుడు ఈ మృతుల పునరుద్ధానమును గూర్చి ఒక అవగాహన కలుగుతుంది. చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందురు. గమనించాలి. సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనేదారు, కొందరేమో నిత్య జీవం అనుభవించడానికి, కొందరు నిందలు పాలగడానికి, నిత్యముగా హేయులగుటకు. మన ప్రాణనాథుడైన యేసు ప్రభువారు కూడా ప్రవచించిన, తెలియజేసిన, పునరుద్ధానమును గురించి మాట్లాడిన మరి యొక్క అద్భుతమైనటువంటి విషయం ఉన్నది. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28-29 వచనాలు, 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము వినంటే యేసునాథుని, మనుష్య కుమారుని శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానము. అనగా మనకు దానియేలు ప్రవచన గ్రంథంలో స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటి? స్పష్టంగా మనం చూడాలి. ఒకటి, జీవ పునరుద్ధానము అన్నాడు. 2, కీడు చేసిన వారు ఏ పునరుద్ధానము? వారు నిత్యముగా నిందలు పాలవటానికి, హేయులగుటకు పునరుత్థానము చెందుతారు అని వ్రాయబడింది. ఒకటి జీవ పునరుద్ధానం, ఒకటి పూర్తిగా నిందలు పాలవడానికి, అది ఒక పునరుద్ధానం. ఇక్కడ జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము అని యేసు ప్రభు వారి మాటలలో మనము తేటగా చూస్తున్నాం. దానియేలు ప్రవచన గ్రంథంలో కూడా దానియేలు ప్రవచించిన ఆ లేఖన భాగములోను ఆ 2 సంగతులను గూర్చి మనము తేటగా చూడగలుగుతున్నాం. అంటే ఒకటి మనకు తేటగా అర్థమవుతున్నది ఏమిటంటే పునరుత్థానమును గూర్చిన విషయములో నీతిమంతుల పునరుద్ధానం ఒకటి ఉన్నది, అనీతిమంతుల పునరుద్ధానము వేరుగా జరుగుతున్నది అనేది మనకిక్కడ లేఖన కాంతిలో తేటగా కనబడుతున్నది. దేవునికి స్తోత్రం. నీతిమంతుల పునరుద్ధానము ఒకటి, అనీతిమంతుల పునరుద్ధానము మరొకటి. కొందరికి ఇక్కడ సందేహం కలుగుతుంది. వారును వీరును, నీతిమంతులను అనీతిమంతులను ఒక్కసారి పునరుద్ధానము చెందుతారని అర్థమిస్తున్నట్లుగా మనకు కనబడుతున్నది కదా అనే వ్యక్తులు ఉన్నారు.
ఉన్నారు కనుకనే ఇంత స్పష్టముగా లేఖన ఆధారాలతో ఈ విషయమును నొక్కి చెప్పవలసి వస్తుంది. నీతిమంతుల పునరుద్ధానం వేరు, అనీతిమంతుల పునరుద్ధానం వేరు అని ఎందుకు ఇంత నొక్కి మరి చెబుతున్నానంటే, ఆ రెండు పునరుద్ధానముల మధ్య ఏం జరగబోతోందో మనము చదివిన మూలవాక్యములోనికి వచ్చి మనము మరలా ఒక్కసారి దర్శించగలిగితే సత్యము అనేది మనకు బోధపడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలు ఇప్పుడు జాగ్రత్తగా మీరు చూడాలి. 4-5 వచనాలు చూడండి. రెండవ భాగం చదువుతున్నాను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వారు బ్రతికిన వారై అనే మాట ఉంది. వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా ఎన్ని సంవత్సరములు రాజ్యము చేసిరి అని వ్రాయబడింది? అక్షరాల 1000 సంవత్సరములు వారు బ్రతికిన వారై బ్రతికిన తరువాత 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేది. ఇక 5వ వచనం చదువుతున్నాను. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. కడమ మృతులు బ్రతుకలేదు అంటే అర్థం ఏంటి? కడమ మృతులు బ్రతుకలేదు. ఒక 1000 సంవత్సరాలకు ముందు ఒక పునరుద్ధానము జరిగినది. ఆ పునరుత్థానమును గూర్చి లేఖనం మాట్లాడుతూ ఇది ఏ మొదటి పునరుద్ధానము అని చెప్పబడినది. దేవునికి స్తోత్రం. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు. 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఈ మొదటి పునరుద్ధానములో చేరనటువంటి వ్యక్తులున్నారు. వారు 1000 సంవత్సరముల అనంతరము పునరుత్థానము చెందారు. అది నేను చెబుతున్నటువంటి విషయము కాదు, 5వ వచనములో చెప్పబడిన సత్యము. 5వ వచనములో తేటగా వ్రాయబడిన విషయము. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు బ్రతుకలేదు అంటే అర్థం ఏంటి? ఇంకనూ వారు పునరుద్ధానము చెందలేదు. అంటే కడమ మృతులు బ్రతుకలేదు అని లేఖనములో తేటగా స్పష్టీకరించబడినది అంటేనే వారు అనీతిమంతులు. వారు క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించనటువంటి వ్యక్తులు. క్రీస్తునకు వారు విధేయులు కాలేదు. క్రీస్తు మార్గమును వారు అంగీకరించని జనాంగముగా మనకు తేటగా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే మొదటి పునరుత్థానమును గూర్చి లేఖనం మాట్లాడుతూ కొన్ని కీలకమైన అద్భుతమైన సంగతులను తెలియజేస్తున్నది. 4వ వచనములో
క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయలేదు. క్రూర మృగమునకు గాని ప్రతిమకు గాని నమస్కారము చేయలేదు. తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు విరోధి, అంతిమ అబద్ధ క్రీస్తు రాబోతూ ఉన్నాడు. వాడు ఒక వారమునకు నిబంధనను స్థిరపరచును. ఎవరితో ఈ ఒప్పందం చేసుకుంటాడు? ఈ ఒడంబడిక అనేది యూదులతోనే కదా, ఇశ్రాయేలీయులతోనే కదా వాడు ఒక ఒప్పందం చేసుకునేది. వాడు వచ్చిన తరువాత, ఒడంబడిక చేసిన తరువాతనే అంత్యవారము అనేది ప్రారంభించబడుతుంది. అంత్యవారము, 70వ వారము ప్రారంభించబడుతున్నది. ఆ అంత్యవారములో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మొదటి అర్ధవారము గమనించాలి జాగ్రత్తగా. మొదటి అర్ధవారములో వాడు క్రైస్తవ సంఘమంతటిని భయంకరముగా శోధించబోతున్నాడు. దానినే మహాశ్రమల కాలము అంటాం. మహాశ్రమల కాలము సార్వత్రికముగా క్రైస్తవ సంఘమంతటికి ఘోరమైనటువంటి శ్రమ రాబోతున్నది. అగ్ని పరీక్షను క్రైస్తవ సంఘము ఎదుర్కొనబోతున్నది. అతడు ఒక వారమునకు నిబంధనను స్థిరపరచును. ఎప్పుడైతే నిబంధనను స్థిరపరుస్తాడో దేవుని లేఖన పరిశోధనలో ఇప్పటికీ ముందుకు సాగినటువంటి వ్యక్తులు అంత్యకాల సంభవాలను గూర్చిన సంగతులను ఎరిగినటువంటి వ్యక్తులు, సత్యమును గూర్చి ముందుగానే ఎరిగినటువంటి బిడ్డలు, క్రీస్తు సంఘము ఈ భూమి మీద అగ్ని వంటి పరీక్షను ఎదుర్కోబోతున్నది అనే సంగతులను ఎరిగినటువంటి బిడ్డలు తమ్మును తాము సిద్ధపరచుకుంటారు. సంఘము ఎక్కడికి వెళ్ళదు. మహాఘోరమైనటువంటి శ్రమల కాలమున ఈ భూమి మీదనే ఉండబోతోంది అని ఎరిగినటువంటి సత్క్రైస్తవులు శ్రమలకు సిద్ధపడిపోతారు. శ్రమలకు, యాతనలకు సిద్ధపడిపోతారు. ఏమైనా జరగనియండి, ఏదైనా లోకం మీదకి విపత్తు రానియండి, ఎంతగా వాడు శోధించినప్పటికీ ఆ శోధనను ఎదుర్కోవడానికి దేవుని వాక్యమును ఆధారము చేసుకొని మానసికముగా సిద్ధపడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంతిమ క్రీస్తు విరోధి వాడు, అంతిమ అబద్ధ క్రీస్తు విరోధి అన్నమాట. వాడు వచ్చినప్పుడు సంఘమునకు ఘోరమైనటువంటి శ్రమ అనేది కలగబోతున్నది. ఇది కూడా దేవుని బిడ్డలైన వారు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఘోరమైనటువంటి హింసలు రాబోతున్నాయి, ఘోరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. మానసికంగా సిద్ధపడిపోవాలి. ఆ దినమున దేవుడే శక్తిని, బలమును, ఆరోగ్యమునిచ్చి సత్క్రైస్తవుల పక్షముగా ఆయనే ఉండి, ఆయనే వారికి శక్తిని సమకూర్చి ఆ కాలమున వారిని ఉజ్వలముగా ఆయన తన పక్షమున నిలబెట్టుకొని
నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మొదటి అర్ధవారములో జరగబోతున్నటువంటి పరిణామములు క్లుప్తంగా ఒక్క మాటలో చెబుతాను. వానిని మ్రొక్కాలని, వాని పేరిట ఒక సంఖ్యను తీసుకొని వచ్చి నిత్యవసరమైనటువంటి వస్తువులు కానీ ఇంకేదైనా కొనాలన్నా, అమ్మాలి అన్నా ఈ ముద్రను వేయించుకోవాలని వాని అనుచరులు బలవంతము చేస్తారు. అందుకే ఇక్కడ ప్రకటన గ్రంథములు 20వ అధ్యాయములో 4వ వచనములు చెప్పబడింది, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, ప్రతిమకు నమస్కారము చేయాలని ఆజ్ఞ జారీ అవుతుంది. 666 ముద్ర వేయించుకోవాలని ఆజ్ఞ జారీ అవుతుంది. నొసళ్ళ యందు గాని చేతి మీద గాని ఆ ముద్ర వేయించుకోవాలి. లేకపోతే ఘోరాతి ఘోరముగా అబద్ధ క్రీస్తు సైన్యములు ఆ ముద్ర వేయించుకొననటువంటి వ్యక్తులను హింసిస్తారు, కొడతారు, అవసరమైతే చంపుతారు. ఘోరమైనటువంటి చిత్రహింసలు ఆ మొదటి అర్ధవారములు దేవుని యొక్క సంఘమునకు ఆ ఘోర హింసలు కలగబోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రతిమకు మ్రొక్కనందు చేత, ఆ ముద్రను వేయించుకోనందు చేత, నువ్వు క్రీస్తువు కాదు అని ఎదిరించినందు చేత శిరచ్ఛేదనము చేయబడతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖనముల ప్రకారముగా సిద్ధపడకపోతే ఆ దినమున విశ్వాస భ్రష్టత్వం అనేది సంభవించబోతోంది. అందుకని చెబుతున్నాడు తిమోతి పత్రికలో, అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారు అని. ఆ పరిస్థితి నీ దాకా రాకుండాలంటే ఈనాడే దేవుని యొక్క లేఖనములు స్పష్టముగా దేవుడు బయలుపరచుచున్నటువంటి సత్యాన్ని చూడాలి. ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయను, గెలవను, వానికి అధికారం ఇవ్వబడెను అని లేఖనములు చెప్పబడినది. పరిశుద్ధులు ఎవరు అంటే సందేహించవలసిన అవసరము లేదు. యేసు రక్తములో కడగబడి యేసు కొరకు సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తులే కదా పరిశుద్ధులు. కాబట్టి వాడున్నటువంటి కాలములోనే దేవుని యొక్క సంఘము ఉండబోతుంది. అగ్ని వంటి మహాశ్రమలను తప్పించుకొని ముందుగానే పరలోకానికి సంఘం వెళ్ళిపోతుంది అనేది శుద్ధ అబద్ధ బోధ. అది లేఖన ప్రకారమైన బోధ కాదు. ఆ బోధను విని దాని ప్రకారముగానే నడిచెడి అనేక మంది వ్యక్తులు, అనేకులు విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉన్నది కనుక ఈ దినమున అత్యవసరంగా దేవుడు అనుగ్రహిస్తున్న సత్యబోధలోనికి వచ్చి సిద్ధపడిపోవాలి, రాకడకు సిద్ధపడాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఆ మొదటి అర్ధవారములో జరగబోతున్నటువంటి ఒక విషయాన్ని మీ దృష్టికి తేవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ మొదటి అర్ధవారములో అనేక మంది శిరచ్ఛేదనము చేయబడతారట, చంపబడతారట. చూడండి 4వ వచనంలో, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను జూచితిని. శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను జూచితిని. వారు బ్రతికిన వారై, దేవునికి స్తోత్రం, వారు బ్రతికారట. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేరి. అంటే వారు బ్రతికారు. వారు బ్రతికిన ఆ పునరుద్ధానమును గూర్చి లేఖనం ఏమంటున్నది చూడండి మీరు. 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. అంటే మొదటి పునరుద్ధానములో ఎవరుంటారని లేఖనం మాట్లాడుతోంది. స్పష్టంగా ఒకే విషయాన్ని చెబుతున్నాను.
అబద్ధ క్రీస్తు సైన్యముల చేత శిరచ్ఛేదనము చేయబడిన వ్యక్తులు ఉంటారట. దేవునికి స్తోత్రం. ఎవరుంటారు? అబద్ధ క్రీస్తు సైన్యముల చేత శిరచ్ఛేదనము చేయబడిన వ్యక్తులు ఉంటారు. వారు మొదటి పునరుద్ధానములో పాలివారవుతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మొదటి పునరుద్ధానములోని సంగతులు మనం మాట్లాడుకోవాలి అంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలి. చాలా విస్తారమైనటువంటి సమయం మనకిప్పుడు అవసరమవుతుంది. కానీ మన అంశములోనికే మనం వెళ్ళి ఆ పరిమితులలోనే మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధానమును వేరుగా చూపిస్తున్నాడు. మొదటి పునరుద్ధానములు ఎవరుంటారో కూడా దేవుడు బయలుపరుస్తూనే రెండవ పునరుద్ధానమును గూర్చి కూడా ఆయన తెలియజేస్తూ ఆ మొదటి పునరుద్ధానమునకును రెండవ పునరుద్ధానమునకును మధ్య ఎంత కాలము ఉంటుందో దానిని గూర్చి మాట్లాడుతూ అక్షరాల 1000 సంవత్సరాలు మధ్యలో గ్యాప్ ఉంటుంది అన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? అక్షరాల 1000 సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ 1000 సంవత్సరాల సంగతిని కాస్త మనం ఈ 1000 ఏండ్ల నీతి పరిపాలన, ఈ స్వర్ణ యుగమును గూర్చి కాస్త మనము ఆ అంశమును ప్రక్కన పెడితే పూర్తిగా మనం ఈ పునరుత్థానముల మీద, అంటే మొదటి పునరుద్ధానము, ఈ రెండవ పునరుద్ధానము మీద మన దృష్టిని మనము నిలుపగలిగినట్టయితే అసలు పునరుద్ధానము ఎందుకు అనేది మనము ముందు గమనించాలి. దేవునికి స్తోత్రం. అసలు పునరుద్ధానము ఎందుకు? ఈ పునరుద్ధానము విషయములో దేవుడు ఇంత పట్టింపు అనేది ఎందుకు ఆయన కలిగి ఉన్నాడు గమనించాలి. ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రియ దేవుని బిడలారా, పునరుద్ధానమును గూర్చి లేఖనములలో చాలా స్పష్టముగా చెప్పబడినది. పునరుద్ధానమును గూర్చి దేవుడు ప్రత్యేకముగా ఇది కూడా మూలరాయి, సిద్ధాంతపరమైన సంగతులలో ఇది ఒక మూలరాయి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ విషయములో అసత్యము అనేది రాజ్యమేలుతున్నది. విశ్వాసి అనేవాడు ఎంతగానో నష్టపోతూ ఉన్నాడు. అంటే సత్యమును ఎరుగక పునాది అనేది పాడైపోయి నీతిమంతుడుగానే ఉన్నప్పటికీ, ప్రార్థనాపరుడుగానే ఉన్నప్పటికీ, దేవునికి లోబడుతూ ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ఎంతగానో నష్టపోతున్నాడు. నష్టపోయే ప్రమాదం ఉన్నది. కనుకనే దేవుడు ప్రత్యేకముగా ఈ విషయమును గూర్చి ఆయన బయలుపరచుము, అంటే తెలియచేసే విషయములు, బయలుపరచే విషయములు ఆయన పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించాలి. మనం ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విషయములో అసలు లేఖనం ఏం చెబుతున్నదో మనం చూడబోతున్నాం. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానమును గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది, కొన్ని సంఘముల నాయకులు అసలు పునరుత్థానమే లేదు అని చెప్పేవారు కొందరైతే, రెండవది అనీతిమంతుల పునరుద్ధానము అనేది అసలు జరగదు అని వాదించే సంఘాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అనీతిమంతులు ఒకవేళ
పునరుద్ధానము అనేది చెందిన వారు పరలోకానికి వచ్చేదేమి ఉండదు కదా. పరలోకానికి వచ్చేది ఏమీ లేనప్పుడు వారు పునరుద్ధానము చెందవలసిన అవసరం ఏమున్నది? నరకానికే కదా వాళ్ళు వెళ్ళేది. ఈ విధమైనటువంటి బోధలు చూడడానికి పైకి బాగానే కనబడతాయి, కానీ ఆ బోధలోని రహస్యమును మనము జాగ్రత్తగా చూచినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి బోధ అది. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులను భ్రష్టత్వంలోనికి నడిపించేది బోధ అది. కాబట్టి మనము ఈ విషయములో కాస్త వివరముగానే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానమును గూర్చి దేవుడు మాట్లాడుతూ కొన్ని సంగతులను ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలి, ఇక్కడ పునరుద్ధానము అనేసరికి మునుపు వారు ప్రభువునందు మరణించిన వ్యక్తులు ఉన్నారు. ప్రభువునందు కాకుండా, ప్రభువును అంగీకరించకుండా మరణించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అవునా కాదా? యేసును అంగీకరించిన వారు ఉన్నారు, యేసయ్యను అంగీకరించకుండా మరణించినటువంటి వ్యక్తులను ఉన్నారు. ఈ మరణ సమయములో ఏం జరుగుతుంది అంటే, ఈ శరీరం ఉన్నది కదా, ఈ శరీరము మట్టిలో పాతి పెట్టబడుతుంది. అవునా? ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును అని జ్ఞాని అయిన ప్రసంగి భక్తుడు చెబుతున్నాడు. మన్నైనది మన్నైపోను. మన్ను అంటే ఇక్కడ అర్థం ఏంటి? శరీరము. అయితే ఆ మరణ సమయంలో ఆత్మ ప్రాణము గలసి క్రీస్తునందు మృతి చెందితేనేమో, క్రీస్తునందు నిద్రిస్తేనేమో పరదైసులోనికి వెళతారు. క్రీస్తునందు కాకుండా, క్రీస్తును అంగీకరించకుండా మృతి చెందితే పాతాళములోనికి వెళతారు. పాతాళములోనికి వెళతారు. అవునా కదా? క్రీస్తునందు మృతి చెందితేనేమో పరదైసునకును, క్రీస్తునందు కాకుండా మృతి చెందితే పాతాళమునకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందు అయినను క్రీస్తునందు కాకపోయినను ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటంటే, ఒక వ్యక్తి అసంపూర్ణముగానే పరదైసులో ఉంటాడు, అసంపూర్ణముగానే పాతాళములో ఉండడం జరుగుతుంది. అవునా కదా? అసంపూర్ణముగా అని ఎందుకు అంటున్నానంటే, దేహమేమో, శరీరమేమో మట్టిలో కలిసిపోయింది. అవునా? దేహము లేనటువంటి ఆత్మ ప్రాణము కలిసి పరదైసులో ఒక వ్యక్తి అసంపూర్ణముగానే ఉన్నాడు. పాతాళములోను అసంపూర్ణముగానే ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక అద్భుత విషయం ఏమిటంటే, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అవునా? దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనుకనే త్రిత్వము, ఏకత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అంటున్నాం. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరే, కానీ
ఏక వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్నది. అది సత్యము. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు తన పోలిక చొప్పున, తన రూపము, తన పోలిక చొప్పున మనుష్యుని ఆయన చేశాడు. అవునా? మనుషుడు కూడా ఒక త్రిత్వమే అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతోంది. మనుషుడు ఒక త్రిత్వమే. శరీరం ఉన్నది, ఇది బయటికి కనబడుతుంది శరీరం. అయితే శరీరము లోపల ప్రాణము, ఆత్మ ఉన్నది. ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి ఉన్నదే ఒక వ్యక్తి. ఒక వ్యక్తిని మనము చూపాలంటే ఈ మూడు భాగాలు ఉంటాయి. ఈ మూడు భాగములు ఎందుకున్నాయి అంటే ఇది దేవుని యొక్క పోలిక గనుక. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క పోలిక. దేవుడు త్రిత్వమై ఉన్నాడు అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తి కూడా త్రిత్వమై ఉన్నాడు. మూడు భాగాలతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించాలి. మరణ సమయమున ఒక వ్యక్తి శరీరము నుండి వేరు చేయబడుతున్నాడు. అంటే ఎక్కడో ఒక చోట ఈ శరీరము ఉన్నది అనే కదా, ఈ భూమిలో ఉన్నది కదా. అంటే అసంపూర్ణముగానే వ్యక్తి పరదేశులోనూ పాతాళములోనే ఉన్నట్టు మనకు స్పష్టముగా కనబడుతూ ఉన్నది కదా. గమనించాలి. ఒకవేళ ఈనాడు మనం అనుకుంటున్నట్టు చాలామంది బోధకులు తెలియజేస్తూ ఉన్నట్లు, కొందరు తెలియజేస్తూ ఉన్నట్లు పునరుద్ధానము అవసరమా, పునరుద్ధానం అక్కరలేదు అని అంటున్నారు కదా. ఒకవేళ అదే వాస్తవమైతే మరణము ద్వారా సాతాను పాడు చేసినటువంటి, మరణము ద్వారా సాతాను పాడు చేశాడు అంటే మరణము ద్వారా ఏమయ్యింది? ఈ శరీరము, ప్రాణాత్మ, దేహము అనేవి ఏమవుతున్నాయి? వేరైపోతూ ఉన్నాయి. దేవుడు మరణమును ఆయన అంగీకరించాడా? దేవుడు మరణమును అనుమతించాడా అంటే కాదు. దేవుని సృష్టిలో మరణం అనేది లేదు. మరి మరణం అనేది ఎవరి ద్వారా వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవునా కదా? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఈ పాపము వలన వచ్చినటువంటి జీతము ఏమిటి? మరణం. అంటే మరణం అనేది ఎవరి ద్వారా వచ్చింది? సాతాను మూలముగా. అంటే ఈ మరణము ద్వారా శరీరము అనేది ఒక వ్యక్తిలో నుండి వేరైపోతుంది. అంటే సాతాను పాడు చేసిన దానిని ఒకవేళ దేవుడు ఈ పునరుద్ధానము అనేది ఏర్పాటు చేయకపోతే, సాతాను పాడు చేసిన దానిని దేవుడు బాగు చేయలేకపోయాడు. అందరూ గమనించాలి. గమనిస్తున్నారా? సాతాను పాడు చేసిన దానిని
దేవుడు బాగు చేయలేకపోయాడు. ఎంత అవమానకరమైనటువంటి విషయమో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను గమనించాలి. దేవుడు ఈ పునరుద్ధానమును నియమించుటలు ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఒకటి. ఎందుకంటే పునరుత్థాన సమయములో జరుగు ఒక అద్భుతము ఏమిటంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 51, 52 వచనాలు. 51, 52 వచనాలు. దేవుని స్తోత్రం. ఇంటికెళ్ళి తీసుకురా. 15వ అధ్యాయం 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం. ఏమని వ్రాయబడింది? మృతులు అక్షయులుగా లేపబడుదురు. 53వ వచనము కూడా, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవు. కానీ గమనించాలి, పునరుత్థాన దినమున ఏమి జరగబోతున్నదో స్పష్టముగా దేవుడు తన లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. లేఖనముల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ఏంటో తెలుసా? క్రైస్తవ సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘము ఘోరమైనటువంటి ఆ శ్రమల కాలమున మొదటి అర్ధవారం ముగింపులో ముగించబడుతూ ఉండగానే ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. మొదటి అర్ధవారం ముగించినప్పుడు కడబూర శబ్దం రోగుతుంది, కడబూర ధ్వనిస్తుంది. కడబూర ధ్వనించినప్పుడు ఏం జరగబోతుందో ఇక్కడ స్పష్టముగా మొదటి కొరింథీ పత్రికలో చెప్పబడింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కడబూరం రోగగానే 52వ వచనం, కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. దేవునికి స్తోత్రం. మృతులు అక్షయ దేహముతో లేపబడుదురు, అక్షయ దేహముతో. అక్షయ దేహముతో గమనించాలి. అలానే మొదటి తెసలోనిక పత్రికలో కూడా 4వ అధ్యాయము 15వ వచనము నుండి మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలుచుయుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరి యందుండి?
క్రీస్తునందు. దేవుని బిడ్డలారా గమనించాలి జాగ్రత్తగా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. అక్కడ కూడా ఏమి వ్రాయబడినది? ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. అంటే అక్కడ కూడా మనకు బూర శబ్దము కనబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనములోను కడబూర అనేది మనకు కనబడుతుంది. కడబూర అనే విషయము అక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించాలి, కడబూరం రోగినప్పుడు ఏం జరగబోతుంది? యేసు ప్రభువారు మధ్య ఆకాశమునకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మధ్య ఆకాశమునకు యేసు ప్రభువారు రాబోతున్నారు. అయితే కడబూర శబ్దము మ్రోగినప్పుడు మృతులైన వారు మొదట లేతురు. అది నీతిమంతుల పునరుద్ధానము. గమనించాలి, అది నీతిమంతుల పునరుద్ధానము. వారు మహిమ దేహధారులుగా పునరుద్ధానులు కాబోతున్నారు. అక్షయమైన దేహములతో తిరిగి లేవబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కీలకమైన విషయమును నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ పునరుత్థాన సమయములో ఒక అద్భుతము జరగబోతోంది. అద్భుతము అని ఎందుకు అంటున్నానంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో 23వ వచనం, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును, తన వరుసలోనే బ్రతికింపబడును అనే మాట ఇక్కడ వ్రాయబడింది. తన వరుసలో అనే మాటను గూర్చి మనము పరిశీలనగా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం 35వ వచనము నుండి 49వ వచనం వరకు వాక్య పరిశోధన చేయాలి. ఎందుకంటే తన వరుసలో అనే దాని భావమును, అక్కడ చెప్పబడినటువంటి మర్మమును ఈ లేఖన భాగములలో పౌలు భక్తుని ద్వారా దేవుడు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు. తన వరుసలో అనగా అర్థము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడిన నాట నుండి కడబూర శబ్దము మ్రోగే ఆ సమయము దాకా ఈ భూమి మీద ఏ విధముగా దేవుని లేఖనముల ప్రకారముగా మనం బ్రతికాము, మన పరిశుద్ధ జీవితము కానివ్వండి, లేక దేవుని చిత్త ప్రకారముగా సిద్ధాంతపరమైన విషయములలో మనమును పునాది మీద నిలిచిన వ్యక్తులముగాను, సంపూర్ణులుగా సాగిపోయే విషయములో, సంఘ క్షేమాభివృద్ధిలో మన వంతు మనం క్రీస్తు పక్షముగా మనము జరిగించినటువంటి ఆ దైవ చిత్తము విషయములు, చేసిన పరిచర్య విషయములో కానివ్వండి, మనము ఏ అంతస్తులో నిలబడ్డాము, ప్రార్థనా జీవితములోను, ప్రార్థన అంతస్తులోను, అలానే వాక్య ధ్యానములోను, వాక్య ధ్యానము విషయములో, ప్రార్థన విషయములో, అలానే ప్రియ దేవుని బిడ్డలారా సిద్ధాంతపరమైన సంగతులలోను, సిద్ధాంతపరమైన విషయములలోను
సత్యమును స్థాపించు విషయములోను, దేవుని లేఖనముల పట్ల మనము కలిగి ఉన్న నిబద్ధత విషయములోను, లేకపోతే అసలు ఏ పట్టింపు లేకుండా ఏదో నేను రక్షించబడ్డాను, ప్రార్థించాలి, వాక్యమును ధ్యానించాలి అంటే సులభమైన రీతిలో భక్తి జీవితమును గడుపుటలోను. ఒక వ్యక్తి ఏమో పావుగంటే ప్రార్థన చేసేవాడు ఉండొచ్చు, ఒక వ్యక్తి 2-3 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి ఉండొచ్చు, ఒక వ్యక్తి దేవుని వాక్యమును నిత్యమును ధ్యానించుచు సత్యము కొరకు తమ జీవితాన్ని అంకితము చేసిన వ్యక్తి అయి ఉండొచ్చు, మరొక వ్యక్తి ఏ పట్టింపే లేకుండా తనకు ఏమీ పట్టకుండా బ్రతికే వ్యక్తి ఉండొచ్చు. వీళ్ళందరూ ప్రియ దేవుని బిడ్డలారా నీతిమంతులే, కానీ పరలోక రాజ్యములో కడబూర శబ్దము మ్రోగినప్పుడు వీరికి దేవుడు నిర్ణయించే బహుమానములను ఏ విధమైనటువంటి భక్తిని వీరు ఈ భూమి మీద చేశారు, తన వరుసలోనే ఈ మృతుల పునరుద్ధానము అనేది కూడా జరుగుతుంది, ఈ నీతిమంతుల పునరుద్ధానము అనేది కూడా జరుగుతుంది. ఇది ఎవరు కూడా కాదు అనడానికి వీలు లేనటువంటి సత్యము. ఎందుకంటే 42వ వచనములో మీరు చూస్తే, మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ సంగతిని చెప్పక మునుపు పైన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటో తెలుసా? 38లో దేవుడే తన చిత్త ప్రకారముని విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. చూడండి 39వ వచనం, మాంసమంతయు ఒక విధమైనది కాదు, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకును భేదము గలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మాంసమంతా ఒకటి కాదు, మాంసమంతా ఒకటి కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. దేనికి తగ్గట్టుగా దాని యొక్క చర్మము మాంసం ఉంటుంది, అవునా కదా? సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. అంటే సూర్యుని యొక్క మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమ అని మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ మహిమలో భేదము అనేది కనబడుతుంది. మాంసము అనే విషయములో కూడా మాంసం అనే పదము ఉపయోగించబడుతున్న మనుషుని మాంసము వేరు, చేప మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు. అంటే వేరు వేరుగా మాంసము అనే మాట ఒకటి ఉపయోగించబడినది, మహిమ వెలుగు అనే మాట ఒకటి ఉపయోగించబడినది. కానీ వెలుగును బట్టి వ్యత్యాసము కనబడుతుంది, మాంసమును బట్టి వ్యత్యాసము కనబడుతుంది. అలాగునని మృతుల పునరుద్ధానము అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగుననే మృతుల పునరుద్ధానం అనగా అర్థం ఏంటంటే, ఇక్కడ ఏ విధముగంటే మహిమను బట్టి విభజించాడు, మాంసమును బట్టి విభజించాడు, స్థాయిని బట్టి కూడా దానిని గూర్చి ఇక్కడ 23లో తన వరుసలోనే బ్రతికింపబడును అన్నాడంటే స్టెప్ బై స్టెప్ బ్రతికించబడడం అని అర్థం కాదు. అక్కడ నీ ఆత్మీయ స్థితిని బట్టే నీకు దేవుడు అంతస్తును నిర్ణయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు అంతస్తును నియమిస్తున్నాడు. గనుకనే పౌలు భక్తుడు ఒక అద్భుతమైన సంగతిని తెలియజేశాడు. ఫిలిప్పీ పత్రికలు 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి
నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయములోను సమానానుభవం గలవాడనై, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానములు, నీతిమంతుల పునరుద్ధానములు నేను పాలి భాగస్థుడను అని నమ్ముతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పునరుద్ధాన బలమును తెలుసుకోవాలట. అంటే ఏం కావాలి? పౌలు భక్తుడు చెబుతున్న మాట చాలా జాగ్రత్తగా చూడండి. ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని, ఆయన మరణ విషయములు సమాన అనుభవము గలవాడనై, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. మరణ విషయములో సమాన అనుభవము అంటున్నాడు క్రీస్తుతో, పునరుద్ధాన విషయములో సమాన అనుభవం అంటున్నాడు క్రీస్తుతో. అంటే అర్థం ఏంటి? బహుమానము పొందేటట్లుగా ఈ పునరుద్ధాన వరుసలో నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని అనేక మంది ఎరుగక ఈ పునాది సిద్ధాంతమును విడిచిపెట్టేశారు. ఈ పునాది రాయి మీదకి రాకపోతే పునాది లేనటువంటి ఇల్లు ఎలా కుప్పకూలిపోతుందో, పునాది లేనటువంటి విశ్వాసము కూడా కుప్పకూలిపోతుంది. అర్థమవుతుంది కదా? ప్రియ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన బలము కావాలి అని పౌలు భక్తుడు ప్రార్థించాడు, ఎదురు చూశాడు. ఈనాడు అత్యవసరంగా మనము కూడా నీతిమంతుల పునరుద్ధానమును గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ సకల సంగతులు ఎరిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. అలానే నీతిమంతుల పునరుద్ధానము 1000 ఏండ్లకు ముందు జరుగుతుంది. అనీతిమంతుల పునరుద్ధానము 1000 ఏండ్ల తరువాత జరుగుతుంది. అనీతిమంతుల పునరుద్ధానమును గురించి కూడా మనం చాలా నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఇది మనకు సమయము కాదు. అయితే ఒక విషయం స్పష్టీకరించి నేను ముగిస్తాను. నీతిమంతుల పునరుద్ధానము మహాశ్రమల కాలములు మొదటి అర్ధవార ముగింపు అయిన తరువాత, మొదటి అర్ధవారం ముగిసిన తరువాత, మధ్య ఆకాశములోనికి యేసయ్య వచ్చినప్పుడు ఈ భూమి మీద ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటంటే క్రీస్తు సంఘము, దేవుని సంఘము పరలోకమునకు, అంటే మధ్య ఆకాశమునకు ఎత్తబడుతుంది. దానికంటే ముందు జరిగేది నీతిమంతుల పునరుద్ధానము. వాళ్ళు పునరుద్ధానము చెందుతారు. బ్రతికున్నటువంటి భక్త సమాజము మార్పు చెందుతారు. ఏకముగా కలిసి అందరూ మహిమ దేహధారులై తన వరుసలో ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకొని క్రీస్తు యేసు ఎదుట వారు నిలబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఏం జరుగుతుందంటే, సాతానేమో మరణము ద్వారా శరీరమును వేరు చేశాడు. పునరుద్ధానము ద్వారా యేసయ్య మరల వ్యక్తిని త్రిత్వముగా వ్యక్తిని మరల దేవుడు నిర్మించి పరలోకములు కూర్చుండబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే విధముగా 1000 ఏండ్లు అయిన తరువాత అనీతిమంతుల పునరుద్ధానం జరుగుతుంది. వాళ్ళు కూడా అసంపూర్ణులుగా పాతాళములు ఉండడానికి వీలు లేదు. వారును 1000 ఏండ్లు గతించిన తరువాత పునరుద్ధానము చెందుతారు. వాళ్ళ యొక్క శరీరములు అవి కూడా అక్షయతను సంతరించుకుంటాయి. ఆ దేహములోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రాణము ఆత్మదేహము కలిగిన వ్యక్తులుగా వారు కూడా ఎక్కడికి వెళతారు? నరకాగ్ని గుండములోనికి, నిత్య శిక్షను అనుభవించడానికి నరకాగ్ని గుండములోనికి వెళతారు.
ఇప్పుడు దేవుని బిడ్డలారా, పునరుత్థానమును గూర్చిన బోధ అత్యవసరంగా సంఘాలకు మనము తెలియచేయాలి, సిద్ధపరచాలి. లేకపోతే ఇప్పుడు మనం కొంత వివరణను చూశాం. ఈ సత్యమంతటిని వారు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఒక వ్యక్తి బహుమానమును పొందేటట్లుగా ఉండాలంటే పునరుద్ధాన బలముతో నీతిమంతుల పునరుద్ధానములో ఉండాలి. దేవునికి స్తోత్రం. గనుక ప్రతి వ్యక్తి కూడా ఈ సత్యమును ఎరిగి సంఘాలలో ఈ సత్యమును బోధించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అత్యవసరముగా ఈ 5వ పునాది రాయిని వేస్తేనే విశ్వాసమందు నిలబడి ధన్యులవుతారు. గనుక 5వ రాయి విషయములో గ్రహించండి. దేవుని చిత్తమైతే ఇంకా సంపూర్ణ వివరణతో ముందున్న దినాలలో ముందుకొస్తాను. అప్పటి వరకు దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనాలు. నీవు అనుగ్రహించినటువంటి సత్యబోధ విషయములు నేను స్తుతిస్తున్నాను. సిద్ధాంతపరమైనటువంటి బోధన విషయములో 5వ పునాది రాయిని గురించి స్పష్టీకరించినందుకు కొంత మేరకు ప్రభువ సత్యమును తండ్రి మేము ఎరుగునట్లు నీవే కృప చూపినందుకు వందనాలు. ఈ పునాది అనేది లేకపోతే పునరుద్ధాన బలము కొరకు ఒక విశ్వాసి సరిగా సిద్ధపడలేడు. గనుక విశ్వాసిని మేల్కొల్పడానికి, బోధకులను మేల్కొల్పడానికి, సంఘాలను మేల్కొల్పడానికి అత్యవసరముగా తండ్రి పునాదిని గూర్చి మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ ప్రతి వ్యక్తి తండ్రి ఈ విషయములో మారు మనసు పొంది దిద్దుకొని ప్రభువ ఈ పునాది బోధను తండ్రి సంఘాలలో వేసి బోధలు చేసి సంఘములు పునాది రాయిని ఏర్పాటు చేసి ధన్యులు కావడానికి సహాయం నిత్యమని ఈ సందేశం ప్రతి వ్యక్తిలో వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్న పరిశుద్ధ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.